హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఒకటి ప్యాంట్ తీసుకున్నాను అనమాట, జీన్స్. దాని అన్బాక్సింగ్ వీడియో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. అలాగే ఒక షూస్ తీసుకున్నాను అమెజాన్లో, కొంచెం ఫుడ్ ఐటమ్స్, అలాగే కొంచెం టెంపుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి జీన్స్ అనమాట, కొంచెం లూజ్గా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి లూజ్ది తీసుకున్నాను. దీని యాక్చువల్ ప్రైస్ అయితే నా 1999 ఉంది, 2000 అనమాట. ఇది చాలా తక్కువకి వచ్చింది. ఏదో డీల్స్ ఉంటే తీసుకున్నాను. లింక్ అనేది ఇస్తాను, నచ్చితే ఒకసారి చెక్ చేయండి. లూజ్ ప్యాంట్ అనమాట. మొత్తం ఇది జీన్స్ కలర్ ఉంటుంది కదా, ఆ కలరు మొత్తం ఇలాగే ఉంటుంది. ఏం డిజైన్ అలా ఏం లేదు, సో ప్లెయిన్గా ఉంది. ఇదైతే తీసుకున్నా. ఇంకా ఇది ఒకటైతే తీసుకున్నాను, అంతే, ఇంకేం తీసుకోలేదు. ఫ్లిప్కార్ట్లో అయితే ఇది ఒకటి తీసుకున్నా. మళ్ళీ అమెజాన్లో వచ్చేసి షూస్ తీసుకున్నాను అనమాట. ఆ షూస్ కూడా అన్బాక్సింగ్, ఈ షూ అయితే అన్బాక్సింగ్ వీడియో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను, సారీ, ఇది కూడా అమెజాన్ కాదు. ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఇప్పుడు కొంచెం పర్పుల్ కలరు ట్రెండ్లో ఉంది కదా, సో అందుకని పర్పుల్ కలర్ అయితే షూస్ తీసుకున్నాను. ఈ షూ కూడా బాగానే తక్కువకి వచ్చాయి. ఇది చాలా బాగున్నాయి, సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి అన్నమాట. నేను జిమ్కి వెళ్తున్నాను అనేసి తీసుకున్నాను. ఒక 2 షూస్ తీసుకున్నా. ఆల్రెడీ ఒకటి షేర్ చేశాను, ఇంకొకటి కూడా ఉంటే బాగుంటుంది అనేసి సెకండ్ వన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవైతే 2 తీసుకున్నాను. ఈ 2 అయితే తీసుకున్నా. ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి షేర్ చేశాను, ఇది పర్పుల్ కలర్. ఈ కలర్ అయితే నాకు భలే నచ్చింది. దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి, సో నేనైతే ఈ కలర్ కావాలనేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఇవి కూడా చాలా తక్కువకి వచ్చాయి, 800 అలా వచ్చాయి అన్నమాట. అవి వేసుకున్నా కూడా చాలా బాగున్నాయి. ఇవి అన్నమాట, ఇలా ఉన్నాయి అన్నమాట. ఇవి సాఫ్ట్గా మంచిగా మెత్తగా బాగున్నాయి, అంత రఫ్గా లేకుండా బాగున్నాయి అన్నమాట ఇవి. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే కొంచెం ఫుడ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. రైస్ చేశాను, ఇక్కడ టమాటా పప్పు చేశాను అన్నమాట. టమాటా పప్పు చేయక కూడా చాలా రోజులైంది. ఎక్కువ అయితే పచ్చిమిర్చి పప్పు అలా అయితే చేసుకుంటాం. ఇదైతే టమాటా పప్పు చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం క్యారెట్ ఫ్రై చేశాను అనమాట, దాంట్లోకి బాగుంటుందని. ఇది వచ్చేసి టమాటా పప్పు క్యారెట్ ఫ్రై చేశాను. ఇక్కడ అయితే వైట్ రైస్. ఇంకా ఇక్కడైతే ఇది టెంపుల్ బ్లాగ్ అనమాట. సాటర్డే టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ జస్ట్ ఒక చిన్న బిట్ అయితే షేర్ చేశాను. ఇదైతే మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాము. తర్వాత వచ్చేసి ఇది ఉగ్గాని చేశాను. ఆ రోజు అయితే బాగా వచ్చింది, పొడి పొడిగా అంతా మంచిగా. తర్వాత వచ్చేసి ఇక్కడ లూలు మాల్కి వెళ్ళినప్పుడు ఒక చాక్లెట్ కేక్ తీసుకున్నా, 145. ఇది 500 గ్రామ్స్ అనమాట, సారీ 450 గ్రామ్స్. ఇది చాలా బాగా వచ్చింది, క్వాంటిటీ కూడా మంచిగా ఉంది, అండ్ ప్రైస్ కూడా తక్కువ అనిపించింది. కేక్ కూడా చాలా బాగుంది, మెత్తగా సాఫ్ట్గా, టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. కొంచెం జ్యూసీగా అనిపించింది అనమాట, ఫ్రెష్గా అట్లా. లోపలైతే చాక్లెట్వి చిప్స్, చాక్లెట్వి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ దాంట్లోనే లూలు మాల్లో పికిల్స్ కూడా ఉంటాయి కదా, అక్కడైతే చికెన్ పికిల్ ట్రై చేద్దాం అనేసి అయితే చికెన్ పికిల్ తెచ్చుకున్నాం.
ఇది వచ్చేసి చికెన్ పికిల్. అయితే చికెన్ పికిల్ అంత టేస్ట్ నాకైతే అనిపించలేదు. కొంచెం తీయగా ఉంది ఎందుకో మరి. కొంచెం కారంగా ఉంటే బాగుండే అనిపించింది. సర్లే ట్రై చేద్దామనేసి ఇక్కడ పచ్చిమిర్చి పప్పు చేశాను అనమాట. ఇంకా దాంట్లోకి చికెన్ పికిల్ అలా వేసుకొని తిన్నాము. పర్వాలేదు, నాట్ బ్యాడ్. అయితే తీయగా ఉందన్నమాట. ఇంకా ఇదైతే పప్పులోకి పర్వాలేదు. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనమాట, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది డిమార్ట్లో తీసుకున్నారనమాట ఈ ట్రైన్. ఇది వచ్చేసి 800 పడింది. అయితే అంత క్వాలిటీ అయితే ఏం లేదు. ఆ 2 ట్రైన్స్ ఒక్కటే కొంచెం క్వాలిటీ ఉన్నాయి, 2 ఇంజన్స్. మిగతా అంతా వేస్ట్. అసలు నాకైతే 800 అయితే వేస్ట్ అనిపించింది. అసలు దాంట్లో ఏమీ లేవు. మరి ఎందుకు అంత ప్రైస్ ఏమో మరి. అవే అనమాట దీంట్లో. ఈ పాడ్స్ అసలు వీటిని చూసి నేను షాక్ అయ్యాను. ఏమీ లేదు దీంట్లో. 800. ఇది అంత వర్త్ అనిపించలేదు. ఇంకా ఇదైతే ఫిట్ చేస్తున్నాం. ఇదైతే మనం బ్యాటరీ ఆపరేటర్తో రన్ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి దోశ అనమాట. దోశలోకి అయితే పల్లీ చట్నీ, ఆలు కర్రీ. దీని దోశలోకి ఇది పైన అయితే ఉల్లిపాయ కారం ఉంటుంది కదా, అది కోసం సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నిన్నటి వ్లాగే అనమాట. సాటర్డే కూడా టెంపుల్కి వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళాము అనమాట. అందుకని పెద్ద క్రౌడ్ లేదు. అదేనండి, చిన్న వ్లాగ్ షేర్ చేశాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.